శ్రీకృష్ణ, జై సనాతన సాంప్రదాయం, జై వ్యాసాశ్రమాలు, జై వేద విద్యాలయ. ఇప్పటికే ఆధ్యాత్మికతలో శిఖరానికి ఉద్ధరించుకున్న దేవదేవుళ్ళందరికీ శిరస్సు వంచి ప్రణవెల్లుతూ ఏ పుట్టినింటి చిరునామా వారిని ఆ సర్వోత్కృష్టమైన స్థితికి ఉద్ధరించడానికి దోహదపడిందో ఆ పుట్టినింటి చిరునామాని, ఆ స్వయం యొక్క సమగ్రమైన అవగాహనని మా అందరికీ అందివ్వమని హృదయంగా వినయపూర్వకంగా వేడుకుంటున్నాం. సరిగ్గా అదే రీతిలో 35,000 వత్సరముల క్రితమే అతి సాధారణమైన మానవ మాతృడిగా జన్మించి ఎన్నో దుర్మార్గాల్ని సహించి మానవత్వం యొక్క క్రూరత్వానికి తన మాతృమూర్తిని, సహోదరుడిని కోల్పోయిన ఒక పట్టుదలతో, ఒక పగతో, ప్రతీకార ఇచ్ఛతో శత్రువులను తుదముట్టించి ఎట్టకేలకు ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసి ఆ ప్రేమ మాధుర్యం యొక్క రుచి, ఆ రుచి ముందు భౌతికం, పగ, ప్రతీకారం మొదలైనవన్నీ అరుచి అని గుర్తెరిగి క్షణం కూడా యోచించకుండా తృణీకారంగా భౌతికతని త్యజించి ఆధ్యాత్మికతలోకి ప్రవేశించి అంతర్ముఖుడై అంతర్ముఖీనమైన దృక్పథాన్ని సముపార్జించుకుని అంతర్యామితో చెలిమి చేసి అంతర్యామితో ఏకీకృతమై యోగస్థితిని సుసంపన్నం చేసుకుని సశరీరంగా ఈ భూతల నుంచి నిష్క్రమించిన ఒక విద్వత్ ప్రకాండుడే శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామునికి శిరస్సు వంచి ప్రణవిల్లుతూ ఇప్పటికే వారు అందిస్తున్న జ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుంటూ మరింతగా ఆ శిల్పి చేతిలో ఈ శిల్పంగా పరిణమించాలని ఆ రీతిగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నామని ఈ ప్రాతః సమయాన్న హృదయంగా తెలియజేసుకుంటున్నాం. అస్తు, తదాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయోస్తు. శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వైభవ వేడుక చేసుకోవటానికి దేహదారులై దిగొచ్చిన దేవదేవుళ్ళారా, కాంతిపుణ్యాలారా, సహస్వర్గవాసులారా, భూతలంలో దేహంలోనే ఉంటూ స్వర్గంలోకి ప్రవేశించడంలో కృతార్థులైన సుధీరులారా, స్వాగతం, దివ్య స్వాగతం, శుభ స్వాగతం. యు వెల్కమ్. థ్యాంక్ యూ. జయోస్తు. ది వైట్ బుక్ అనే ప్రకరణానికి హృదయ స్థానంలో భాసిల్లుతున్నది గాడ్ ఈజ్ అనే ప్రకరణం. గాడ్ ఈజ్ అనే ప్రకరణంలో ఇప్పటికే కొంత నిగూఢమైన ఆ పరమాత్మ యొక్క స్వరూప స్వభావ ప్రభావ ప్రాభవాలని మనం సుసంపన్నం చేసుకోవటంలో కృతార్థులమయ్యాం. మరింత మహత్తుని, మరింత విద్వత్తుని ఇవాళ రోజున తెలుసుకునే యత్నాన్ని గావిద్దాం. జయవస్తు. ఎస్ ఎస్. సో వాట్ ఈస్ గాడ్? సో వాట్ ఈస్ గాడ్ అంత చెప్పి అప్పుడు అంటున్నారు, సో వాట్ ఈస్ గాడ్? The cause of your precious being. The very cause of your precious being. మీరు అస్తిత్వంలోకి రావటానికి, మీరు అస్తిత్వంలో కొనసాగటానికి
అస్తిత్వంలో కొనసాగటానికి ముఖ్య కారణం ఎవరు ఉండకపోతే మీరు అస్తిత్వంలో ఉండేవాడే కాదు. ఎవరు ఉండకపోతే అస్తిత్వంలో ఉండటానికి అర్థం ఉండేదో కాదో ఆయన గురించి చెప్తున్నారు. ద వెరీ కాజ్ ఆఫ్ యువర్ ప్రీషియస్ బీయింగ్. ఎస్, The wondrous life force that flows and ebbs amongst all of you. amongst all of you. The wondrous life force that flows and ebbs amongst all of you. సో ఏ దివ్య జీవశక్తి ఒక నదిలా మీ లోపలికి ప్రవేశించి తన సంపదనంతా మీ హస్తగతం చేసి తాను మీతో పాటు కొనసాగితే ఎక్కడ మీ స్వేచ్ఛకు అడ్డొస్తుందో అని తన ఆస్తి అంతా మీకు అప్పచెప్పి తన అస్తిత్వాన్ని మీ నుంచి ఉపసంహరించుకున్న ఆ మహనీయుడు. ఎప్స్ అనేదాన్ని అర్థం అది. తను మీకు ఆస్తి అంతా ఇచ్చాడు. తను ఉన్నప్పుడు మీ ఇండివిజువాలిటీ, మీ ఫ్రీడమ్కి ఇబ్బంది అవుతుందని చాలా హృదయంగా తన నుంచి ఉపసంహరించుకున్నారు. ఫ్లోస్ అన్నప్పుడు ఆ పరమాత్మ తనకు సంబంధించిన ఐశ్వర్యాలన్నీ మీ హస్తగతం చేసినట్టు. ఎప్స్ అన్నప్పుడు ఆ పరమాత్మ తన సంపదనంతా మీ హస్తగతం చేసి మీ స్వేచ్ఛకు అడ్డొస్తారేమో అని తనని తాను హృదయంగా ఉపసంహరించుకున్న వైనం అది. That connects and binds you together. That is the promise of life hereafter and eternities to come. Yes, that connects and binds you together. That is the promise of life hereafter and eternities to come. So what is God? The very cause of your precious being. The wondrous life force that flows and ebbs amongst all of you, that connects and binds you together. That is the promise of life hereafter and eternities to come. So that a pait cherpesi pait alaga unchupani God and right that cherpesi. So God is the promise of life hereafter and eternities to come. ఇప్పటిదాకా జీవాత్మ యొక్క నేపథ్యంలో దేవుడు అంతరంగంలో ఉన్న అంతర్యామి అంత ముఖ్య భూమిక పోషించట్ల. ఇక గాడ్ ఇస్ ది ప్రామిస్ ఆఫ్ లైఫ్ హియర్ ఆఫ్టర్. ఇక నుంచి సర్వస్వము ఆ పరమాత్మే అయి ఉంటారు. జీవాత్మలో అత్యంత ముఖ్య భూమిక పోషిస్తారు. అతడి కోసమే ఇతడు జీవించడం అనే నూతన అధ్యాయం మొదలవుతుంది. గాడ్ని వివరించుకుంటూ వచ్చారనమాట. ఫ్రమ్ హియర్ ఆఫ్టర్స్ ఇక నుంచి ఈ జీవాత్మ యొక్క జీవితంలో పరమాత్మతో అనుసంధానం అవటం, పరమాత్మకు సంబంధించిన సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకోవటం, పరమాత్మకు సంబంధించిన సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకోవటం, ఆ పరమాత్మని హృదయంలో ప్రతిష్ఠితం చేసుకోవటం, ఆ పరమాత్మ యొక్క భావుకతను అభివ్యక్తీకరించటం, ఇంకా తనలో ఉన్న పరమాత్మకి సంబంధించిన వెలికితీయని అంశాలను వెలికితీయటం, ఇక సర్వస్వం పరమాత్మై జీవించబోతున్నది ఇక రాబోయే రోజుల్లో అని. ఇలా ఎప్పటిదాకా ఉంటుంది? ఎటర్నిటీస్ టు కమ్. ఇప్పుడు రామ్తా 35,000 సంవత్సరాల క్రితం రామ్తా అనే జీవాత్మలో రామ్తా అనే పరమాత్మ మొదలయ్యారు. మొదలైన తర్వాత ఆయన ఎన్నాళ్ళు అనుసంధానం అయి ఉన్నారు? ఇప్పటికీ అనుసంధానం అయి ఉన్నారు. ఇప్పటికీ వెలికి తీస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అభివ్యక్తీకరిస్తున్నారు. ఎటర్నిటీస్ టు కమ్. అనంతకాలం అది కొనసాగుతుంది. శాశ్వత కాలం అది కొనసాగుతుంది. అనంతకాలం అది కొనసాగుతుంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని చూస్తే గాడ్ ఎలా డిఫైన్ అంటే, మీకు ధారణ చేసుకోవాలంటే ఇట్లా రాసుకోండి. గాడ్ ఈజ్ ది కాజ్ ఆఫ్ మై ప్రీషియస్ బీయింగ్. ద గాడ్ ఈజ్ నెక్స్ట్ పాయింట్. అంటే హైలైట్స్ లాగా పెట్టుకోండి. ద గాడ్ ఈజ్ ద ట్రూ ఐ యామ్. గాడ్ ఈజ్ ది వెరీ లైఫ్ ఫోర్స్ that flows and ebbs from me. God is the glue that connects and binds me with universe, creation. God is going, next point, God is going to be the promise of life hereafter. God is going to be the promise of life hereafter and eternities to come, and the eternities to come. చదువు. God is the very cause of my precious being. మీరు ఫోకస్ చేసుకోవాలనుకున్న ఏదైనా
అంతర్యామి గురించి. గాడ్ అనేటప్పుడల్లా మీకు అంతర్యామియే గుర్తురాలి. దైవం అన్న పదం కంటామినేట్ అయిపోయింది. గాడ్ ఈజ్ ది ఫస్ట్ది, అది రాసుకోండి. వెనకది ఫస్ట్ చదువు. The God is the true I am. ది గాడ్ ఈజ్ ది ట్రూ ఐ యామ్. నిజమైన నేనే దైవం, దైవమే నిజమైన నేను. తెలుగులో మీరు రికార్డ్ చేసుకుంటూ చేసుకోండి. నిజమైన నేనే దైవం, దైవమే నిజమైన నేను. ద ట్రూ సెల్ఫ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ద ట్రూ సెల్ఫ్. దే బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. వాట్ ఈస్ ట్రూ సెల్ఫ్? For all the attributions, all the contaminations are sufficiently cleaned from Jivatma. It reflects, what reflects is God. That's it. Yes. The God is the very cause of my precious being. This God is the very cause of my precious being. నా అస్తిత్వానికి అంటే రెండోది, అసలు నా ఉనికికి నా అస్తిత్వానికి కారణభూతమై ఉన్నది దైవమే. నా ఉనికికి నా అస్తిత్వానికి కారణభూతమై ఉన్నది దైవమే. ఎస్, తెలుగులో ఆన్ చేసుకున్నారుగా. నా ఉనికికి నా అస్తిత్వానికి కారణభూతమై ఉన్నది దైవమే. God is the very life force that flows and ebbs from me. అది నా ఈ జీవాత్మగా పిలువబడుతున్న నా ఈ జన్మకి జీవశక్తిని ప్రసాదించి తనకు సంబంధించిన ఐశ్వర్యం అంతా నాకు దారాదత్తం చేసి, తన సమస్త ఐశ్వర్యము నాకు దారాదత్తం చేసిన తర్వాత నాకు స్వేచ్ఛని పరికల్పించే నేపథ్యంలో తనని తాను హృదయంగా ఉద్దేశపూర్వకంగా ఉపసంహరించుకున్న మహనీయుడే, ఆ మహనీయతే దైవం. God is the glue that connects and binds me with universe and creation. సో ఆ మానవుడు ఉండి ఉండకపోతే, ఆ సూత్రధారి ఉండి ఉండకపోతే, ఆ మంగళసూత్రం ఉండి ఉండకపోతే విశ్వంలో నేను ఒంటరిగా ఉండిపోయేవాడిని. నన్నుగా ఉంచుతూ విశ్వంతో అనునిత్యం అనుసంధానం చేస్తున్న ఆ అనుసంధానకర్త దైవమే. ఎస్, God is going to be the promise of life hereafter and all eternities to come. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు బి అన్నాం కాబట్టి మన ప్రామిస్ లాగా అనమాట, మనం ప్రామిస్ చేస్తాం. సో గాడ్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బి The promise of life hereafter and eternities to come. ఎటర్నిటీస్ టు కమ్. అంటే అందుకే ఇప్పుడు నా అంతర్యామి ఎవరో, ఎంత విలువైన వారో, ఎంత మహనీయులో తెలుసుకున్నాను. కాబట్టి ఇక నుంచి ఈ క్షణం నుండి నా జీవితానికి పరమార్థం, నా జీవితం యొక్క దిశ దర్శకత్వం, నా జీవితం యొక్క పరమలక్ష్యం, నా జీవితం యొక్క గమ్యం పరమాత్మయే. పరమాత్మ యొక్క భావుకతను అభివ్యక్తీకరించడమే. ఇంకా పరమాత్మలో ఆవిష్కరింపబడని సత్యాన్ని, ఆవిష్కరింపబడని శంకరాభరణాలని ఆవిష్కరించుకోవటమే. ఇప్పటికే వారు సృష్టించిన దాన్ని అనుభవించి ప్రజ్ఞాపరిధుల్ని విస్తరించుకోవటమే. ప్రజ్ఞాపరిధులు విస్తరిస్తున్న కొద్దీ మరింత మెరుగైన సృజనాత్మకతని, సృష్టిని చేయటమే. నిత్యం నిరంతరం పరమాత్మ యొక్క భావుకతను అభివ్యక్తీకరించే ఏకైక కారణంతో ఈ జీవాత్మ యొక్క భవిష్యత్తు కొనసాగుతుంది. అది ఎప్పటిదాకా? అనంతకాలము. అది ఎటర్నిటీస్ టు కమ్. అది కొనసాగుతూనే ఉంటుంది. అది నువ్వు పని చేసి సో పెట్టి ఆ సో అన్నారు కదా, పైన వాక్యాలన్నీ చెప్పి ఇక్కడికి వచ్చేటోడికి కంక్లూడ్ చేస్తున్నారనమాట. పైనంతా ఆర్గ్యుమెంట్ ప్లీ చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికి అరైవ్ అవుతున్నారు, కంక్లూడ్ అవుతున్నారు. అందుకని సో ఇట్ ఈజ్. సో ఇట్ ఈజ్ ది ఈజినెస్ దట్ ఈజ్ థాట్. రాసుకోండి. సో ఇట్ ఈజ్ ది ఈజినెస్ దట్ ఈజ్ ది థాట్. నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉండేవాడిని, గురువు అందుబాటులోకి వచ్చి దౌర్భాగ్యపు జీవితాలు, అది భగవద్గీతలో చాలా ఘోరమైన జీవితంలోకి వెళ్తారు అన్నప్పుడు, ఘోరమైన జీవితం అన్నప్పుడు నేను వర్ణించా.
జ్ఞానానికి సమయాన్ని, ధనాన్ని, శక్తిని కేటాయించలేకపోవటం అని రాసే దౌర్భాగ్యపు జీవితం అంటే. నిజంగా నేను కట్టుబడి అన్నా. నేను ఇంకా దౌర్భాగ్య అధోగతి పాలవుతారు అవన్నీ అంటే, నేను అధోగతి పాలంటే గురువు బతుకున్నప్పుడు జ్ఞానం ఉపదేశించగలుగుతున్నప్పుడు గురుముఖత జ్ఞానాన్ని నేర్చుకునే సౌభాగ్యం అంటే శక్తి, ధనము, ఉత్సుకత లేకపోవటం అని నేను వర్ణించా. అది కరెక్టే. సో ఇట్ ఈస్ ది ఈజినెస్ దట్ ఈస్ థాట్. సో కామా పెట్టి ఇట్ ఈస్ ద ఈజినెస్. సో ఇట్ ఈస్ తీసేసి సో గాడ్ ఈజ్ ద ఈజినెస్ దట్ ఈస్ థాట్ అని రాయండి. సో గాడ్ ఈజ్ ది ఈజినెస్ దట్ ఈస్ థాట్. నిజానికి తెలుగులో కూడా దానికి అర్థం రాసుకున్నా. కావున అన్న, నిజానికి కాకుండా కావున ఓంకారమే దైవం, దివ్య ప్రసారాలే దైవం. కావున గాడ్ ఈజ్ ఈజినెస్. ఓంకారమే దైవం, దైవమే అయ్యున్న ఓంకారమే, దైవమే అయ్యున్న ఓంకారమే దివ్య ప్రసారాలుగా భాసిల్లుతున్నది. కావున ఓంకారమే దైవం, దైవమే అయి ఉన్న ఆ ఓంకారమే దివ్య ప్రసారాలుగా భాసిల్లుతున్నది. మళ్ళీ కావున ఓంకారమే దైవం, దైవమే అయి ఉన్న ఆ ఓంకారమే దివ్య ప్రసారాలుగా భాసిల్లుతున్నది. మళ్ళీ కావున ఓంకారమే దైవం, దైవమే అయి ఉన్న ఆ ఓంకారమే దివ్య ప్రసారాలుగా భాసిల్లుతున్నది. సో ఇట్ ఈస్ ది God itself is the isness, the so-called isness which has transformed itself into God has further transfigured itself into a thought. Isness has given birth to God, God in turn has given birth to thought. The same concept is being projected as God, isness and thought. సో ఓంకారం అన్నప్పుడు ఏకం అనేకంగా పరిణమించక ముందు ఉన్న స్థితి, శూన్యం స్పృహలోకి వచ్చిన స్థితి, తానున్నానని తాను గుర్తెరిగిన స్థితి. ఆదిలక్ష్మి తొలిగా తానున్నానని తాను గుర్తెరిగిన స్థితి ఓంకారం. ఆ ఆదిలక్ష్మి, లక్ష్మి అంటే ఐశ్వర్యం, ఆది అంటే తొలిగా. సో ఆ ఆదిలక్ష్మి తొలి జ్ఞానము, తొలి జ్ఞానపు అవగాహన ఓంకారం. ఇంకా ఏకం అనేకం అవ్వక ముందున్న స్థితి ఓంకారం. శూన్య స్పృహలోకి వచ్చిన తర్వాత ఉన్న స్థితి ఓంకారం. ప్రేమకు ప్రేరేపింపబడి తన విలువను తాను తెలుసుకోవడానికి అంతర్ముఖం అవ్వని ఆరంభించిన స్థితి ఓంకారం. యావత్ సృష్టికి దైవానికి సైతం మాతృగర్భాలయం ఓంకారం. The source of everything and anything is Omkara. Omkaram is a phenomenon state which is the source of the universe as well as the source of God. Omkaram is a primitive state where the one has yet to become several. Omkaram is a beautiful consciousness which has come into conscious on its own. Which has come into conscious on its own. Omkara is a beautiful state where it got motivated by the inner voice, by the intuition, and it had preferred to introspect for a while to explore the unexplored, inherent, beautiful phenomenon which is inherent within. Omkaram is a beautiful state where it got motivated by inner voice, the so-called love, and began to explore the unexplored phenomenon which are very much inherent within it. That is the state. As I already made it clear, the unexpressed form of God is isness. The expressed form of isness is God. That is Sat. Sat ante isness. సత్తుకి అసలు ఈజినెస్ అనేది కనిపెట్టడం ఎంత కష్టం ఉంటుంది. అంత సంపదని ఆ ఉన్న పదాలను అడ్జస్ట్ చేసుకుని ప్రయోగించడం కానీ ఎంత కష్టమై ఉంటుందో కదా అనిపించింది. నిజంగా హ్యాండిక్యాప్డ్గా ఉంటాయి. సో పురుషుడు అనేది ఓంకారం నుంచి పురుషుడు అయ్యాడు.
పురుషుడు అన్నప్పుడు అభివ్యక్తీకరణ మహోత్సవం మొదలైన తర్వాత పురుషుడు అయ్యాడు. ఓంకారం గాడ్ ఎట్లా అంటే తనలో ఉన్నదాన్ని తాను ఆవిష్కరించటం, ఆవిష్కరించుకున్న దాన్ని అభివ్యక్తీకరించే నేపథ్యంలో ఓంకారం పురుషుడు అయ్యాడు, పురుషోత్తముడు గాడ్ అయ్యాడు. తర్వాత అభివ్యక్తీకరించిన తర్వాత ఏకం అనేకమైపోయింది. ఏకం అనేకమైపోయింది. వన్ హ్యాస్ బికమ్ సెవరల్. మరి అనేకం అయినప్పుడు అనేకాన్ని అనేకంగా ఉంచుతూ అనేకాన్ని అనునిత్యం విశ్వంతో అనుసంధానం చేయగలిగే ఒక సాంకేతిక పరిజ్ఞానం, అది దివ్య ప్రసారాలు. థాట్ దట్స్ ఇట్. యు గాట్ టు అండర్స్టాండ్. సో థాట్ అనేటప్పటికి బాబు చెప్పినట్టుగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు చేసేది కాదు. ఇట్స్ ఎ థాట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ డివైన్ కమ్యూనికేషన్. ఇట్స్ ఎ స్పెసిఫిక్ మెథడాలజీ. ఇట్స్ ఎ డివైన్ కమ్యూనికేషన్ which connects. Love binds, thought connects. Love binds everything with everything. Thought connects everything with everything. It's a communication agent. ఒక సాంకేతిక విద్య అది. So that is thought. So God is the isness, that is the thought. దీన్ని ఈ రీతిగా అర్థం చేసుకోవచ్చు. మానవుడు దైవం గురించి ఎన్నో అపోహల్ని ఇప్పటికే పెంచి పోషిస్తున్నాడు. తాను అపోహల భవంతిని నిర్మించుకున్నాడు, మరి ముఖ్యంగా దైవం పట్ల. ఎన్ని అపోహల భవంతుని సృష్టించుకున్నాడంటే తాను ఏర్పరచుకున్న చిక్కుముడిలోంచి తానే బయటికి రాలేనంతగా ఉపసంహరించుకున్నాడు, సృష్టించుకున్నాడు. ఆ చిక్కుముళ్ళన్నీ తీసేయడానికి దోహదపడేటట్లుగా ఒక విద్యని, ఆధ్యాత్మ విద్యని ఆచార్యులైన శ్రీరాముడు, గురువరేణ్యుడు ఉపదేశిస్తున్నారు. ఉపదేశిస్తూ గాడ్ ఈజ్ ది ఈజ్నెస్, దట్ ఈజ్ ది థాట్ అని చెప్పారు. దాన్ని తెలుగు చేసుకుంటే దైవమే ఓంకారము, లేదా ఓంకారమే దైవం, దైవముగా భాసిల్లుతున్న ఓంకార దివ్య ప్రసారాలుగా పరిణమించారు అన్నప్పుడు అవ్యక్తమైన దైవమే ఓంకారము, వ్యక్తమైన ఓంకారమే దైవం. ఓంకారం అంటే శూన్య స్పృహలోకి వచ్చేసిన స్థితి, అంటే తానున్నానని తాను గుర్తెరిగిన స్థితి, తనలో ఏముందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ప్రేమకు ప్రేరేపింపబడి అంతర్ముఖ స్థితి, సృష్టికి మాతృగర్భాలయం. ఇవాళ వ్యక్తమైనదంతా ఒకప్పుడు అవ్యక్త రూపంలో ఓంకారంలోనే ఉపస్థితమై ఉన్న ఓ మహోన్నతమైన స్థితి ఓంకారం. ఆ ఓంకారం అభివ్యక్తీకరణ పర్వం మొదలైన తర్వాత అభివ్యక్తీకరింపబడిన ఓంకారాన్ని మనం పురుషోత్తముడు అంటే గాడ్గా మనం దర్శిస్తున్నాం. మళ్ళీ ఆ గాడ్ అభివ్యక్తీకరించిన తర్వాత ఏకం అనేకమైనది. ద వన్ హ్యాస్ బికమ్ సెవరల్. ఏకం అనేకమైనది. ఏకం అనేకమైన తర్వాత మరి అనేకాన్ని అనేకంగా ఉంచుతూ అనునిత్యం అనేకాన్ని ఏకంతో, అనునిత్యం అనేకాన్ని అనేకంతో అనుసంధానం చేసే ఒక పటిష్టమైన దివ్య ప్రసారాలుగా పిలువబడుతున్న ఒక వ్యవస్థ. ఆ దివ్య ప్రసారాలు అనుకోండి, దాని థాట్ అనుకోండి, అది దైవము, అది దైవము. దట్స్ ఇట్. జయస్తు. దీన్ని ఇంగ్లీష్లో అనలైజ్ చేయమంటే రాముడు ఉపదేశించిన వేదాన్ని రామసుతుడు దర్శించి ఉపదేశించాలంటే ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పచ్చు. ఇంగ్లీష్లో ఆన్ చేసుకోండి. The phenomenon teaching taught by Ram is God is the isness, that is the thought. First of all, at this juncture,
you have got to ruthlessly discard all the harbored ignorance, the accumulated ignorance which you have been entertaining for eons together, for incarnations together. The first and foremost step should be ruthlessly discarding all the illusionary aspects which you have been harboring in your brain for eons together, incarnations together, with immediate effect. Do not postpone it to tomorrow, or do not postpone it to half an hour. With immediate effect, you have got to ruthlessly discard all the ignorances which you have been encouraging, which have harbored in your brain, anchored to humanity for eons together, incarnations together. The first and foremost step should be like that. What is the second step? Inculcating with this beautiful knowledge. What is this knowledge? Who taught this knowledge? The God who has experienced the divinity to the fullest extent has given this statement. Who is Ram? The God, the realized God, who has experienced his divinity to the fullest extent. That is why there is authenticity, there is power in this teaching. And he teaches God itself, isness itself is God. And God in turn has transfigured himself into the divine communication. The divine communication, so-called thought. What is isness? That which continues to exist forever. What is isness? Existence is isness. What is existence? That which has realized that it is existing. What is existence? That which has realized that it is existing. What is existence? That which has realized its existence, as well as which has realized the existence of everything which is in existence. I mean to say that I am in existence, and I also realized the full form of existence. That is existence. What is existence? That continues forever. What is existence? For which there is no death, no stop, there is no future. It continues forever. It continues forever. That which continues forever will not have past, will not have future. When there is no past, there is no future, there is no time. That phenomenon state is called as existence, or the isness. That isness itself has transfigured, itself into a mode of expression. That mode of expression, that modus operandi is called as God. That mode of expression, the expressed isness is called as God. The modus operandi of expression is called as God. That's it. And when the isness has began to express itself, the one has become several. Now there is the expansion, extended form of the isness. The one has become several, innumerable. Then, at that particular juncture, we are badly in need of a communication. We should allow the uniqueness to be uniqueness, and also connect the uniqueness to the universalness, always. That divine connecting agent is called as thought, or divine communication. That divine communication is also God. That's it. That is the true meaning of this. The unexpressed form of God is God. The expressed form who has begun to express the isness is God. When it has sufficiently expressed and one has become several innumerable entities, that which connects the innumerable entities with each other, the divine subtle communication is also called as God. That's it. Yes. That's it. So God is the isness of ongoing life.
So God is the easiness of ongoing life. Please write down. Write it down. Please. So God is the easiness of ongoing life. So God is the easiness of ongoing life. So God is the easiness of ongoing life. And I advise, ఇప్పటికైనా, if you are sincere, it is a syllabus. దీన్ని ఎవరి కాళ్ళు ఇది ఒక కోర్సుగా తీసుకుంటే బ్రహ్మ విద్య ఇది. గాడ్ ఈజ్ చాప్టర్ నాకు సాటిస్ఫాక్షన్ అంటే 1 year పట్టుద్ది. ప్రతి ముక్క మీద మళ్ళీ రీసెర్చ్ చేస్తే కానీ రీసెర్చ్ కాదు. సైంటిస్ట్ అంటే వాడు ఇంద్రియాలతో ధృవీకరించిన దాన్ని నమ్ముతాడు కదా, ధృవీకరించింది నమ్ముతాడు. స్పిరిచువలిస్ట్ అంటే ఇంద్రియాలతో సంబంధం లేకుండా వాడు విశ్వసించడం మొదలు పెడతాడు. వాడు విశ్వసించింది తర్వాత ఇంద్రియాల్లోకి వస్తుంది. అసలు స్పిరిచువాలిటీ అంటేనే సైంటిస్ట్ అనకూడదు. ఎందుకంటే సైంటిస్టు దేన్ని నమ్మడు, తన సెన్సరీ ఆర్గాన్స్తో సబ్స్టాన్షియేట్ అయిన దాన్నే నమ్ముతాడు సైంటిస్ట్. అవునా కాదా? స్పిరిచువలిస్ట్ అసలు సెన్సరీ ఆర్గాన్స్ ఎగ్జిస్టెన్స్నే తోసతలు పారేస్తాడు. వీడు విశ్వసించిందే జరుగుతుంది అంటాడు. సైంటిస్ట్ ఏమో జరిగిన దాన్నే విశ్వసిస్తాడు. డిడ్ యూ అండర్స్టాండ్? ద వెరీ మోడస్ ఆపరెండి ఆఫ్ ఎ సైంటిస్ట్ ఈజ్ he doesn't believe anything which is not being substantiated by his sensory organs. Only then he approves it. Okay? But whereas the modus operandi of spiritualist is he doesn't care for the sensory organs to substantiate. In the inner of a spiritualist, the sensory organs won't play a vital role. What his modus operandi is, whatever he believes, whatever concept he has faith, that will become reality at a later date. So, for a scientist, sensory organs play a vital role, but for a spiritualist, the knowledge, the faith within plays a vital role. That's it. So, both words cannot go together. That's it. Yes. నేనేమంటున్నానంటే మీరు నిజంగానే చాలా ఒక దీక్షతో నేర్చుకోవడానికి అర్హత కలిగిన విద్య అంటూ ఏమన్నా ఉందంటే, ఈ జన్మని పణంగా పెట్టి నేర్చుకోగలిగే అర్హత కలిగిన విద్య అంటూ ఏమన్నా ఉంటే ఇదే, ఈ విద్య. మిగతా ఏ విద్యలకి అంత అర్హత లేదు. ఏ విద్యకి అంత అర్హత లేదు. వీరప్పని అంత పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని అంతమందిని చంపేసి అంత బంగారాన్ని కొట్టేశాడు. ఏమయ్యాడు? ఇప్పుడు అమ్మ పావలా ఉంటేవా బిస్కెట్ కొనుక్కుంటాను అంటున్నాడు. వాడితో పాటు ఆ బంగారం వచ్చిందా? రాలేదే, రాలా. హిట్లర్ అంతమందిని చంపాడు, కుక్కను కాల్చాడు, భార్యను కాల్చాడు. అధికారం అన్నాడు, ఆధిపత్యం అన్నాడు. ఏమయ్యాడు ఇప్పుడు? ఈ జన్మలోకి ఏమొచ్చినాయి హిట్లర్కి సంబంధించినవి? ఏమీ రాలి. ఎంతైనా అప్పటికి ముగిసిపోవటమే. ఎన్నో జన్మల క్రితం నేను విద్వత్తు నేర్చుకున్నా. ఏదైనా సరే విద్వత్తు ఎటర్నిటీ, ఆల్ ది ఎటర్నిటీస్ టు కమ్ అన్నప్పుడు నాకు అదే కనిపించింది. అనంతతత్వం కొనసాగుతుంది. నేనేమంటానంటే, అనంతకాల జీవితం ఉంటే, రవంతకాలం జన్మ ఉంటే, రవంతకాలంలో జన్మలో అనంతకాల జీవితానికి సరిపడాది ఒక విద్య ఉందంటే, ఈ రవ్వని అనంతానికి కాకుండా అనంత ఆసుపత్రి పెడతా. 2 ఉన్నాయి కదా, ఒకటి అనంతకాలం జీవితం, ఈ రవంతకాలం జన్మ. ఈ రవంతకాలం జన్మలో నేర్చుకుంది అనంతకాలం ఉపయోగపడుతుంటే దేనికి నువ్వు వై నాట్ అంటా నేను. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టి అట్లా పెట్టి దీనికి సర్టిఫికెట్లు పెట్టి ఇయర్కి ఒక 15 మంది అని పెట్టి అట్లా పెట్టి చేయాల్సిన విద్య ఇది అసలు యాక్చువల్గా. God is the easiness of ongoing life. First, life అన్నదాన్ని you have got to understand. First, can you just read it? So, God is the easiness of ongoing life. First of all,
here the grandest teaching of Ram here is God is the easiness of ongoing life. At this juncture you have got to understand what is life. Many people misunderstand incarnation as life. At least at this juncture you have got to have a clarification that incarnation and life, though they both appear to be one and the same, they are quite contra to each other. Life is a phenomenon which continues forever. Life doesn't have eng end. It only has ang end. It continues forever and ever and ever. And the true meaning of life is exploring, expressing the inner consciousness called God. The true meaning of life can be explained as exploring, expressing the inner consciousness, the so-called God. God is continuous, God is forever, God is infinite. In the same way, the process of expressing God, the so-called life, is also forever, is also infinite. So, life never stops, life continues. Sometimes the incarnations may appear in the life, they appear and they go. They appear and they disappear. But the life, the phenomenon continues forever and ever and ever and ever. That is the first thing you have got to understand. What is ongoing? Ongoing is ongoing. The term ongoing also represents foreverness. Ongoing also represents the forever. Ongoing can be explained as it is always marching ahead towards progress. Ongoing process can also be explained as it is progressing continuously. Okay? It is always going ahead, progressing further continuously. Supposing if you happen to meet one entity who is into 10th class. After 20 years he is still reading 10th class, means it is not ongoing. The word doesn't suit it. It is a continuous progress. Progressing or going ahead. That is called as ongoing. Okay? And the easiness. God is the easiness of ongoing life. So I have explained what is easiness, what is life and what is ongoing. Here I will take a pause. Right. So ikkada Sri Ramachandrudu, God is the easiness of ongoing life అన్నారు. అసలు ఒక్కొక్క పదం మధురాతి మధురంగా ఉంది. అక్కడ దైవాన్ని తక్కువ చేయాలా, ఈజినెస్ని తక్కువ చేయాలా, ఆన్గోయింగ్ని తక్కువ చేయాలా, లైఫ్ని తక్కువ చేయాలా? పదంలో అసలు ఇంకేమీ లేదు. అసలు అన్ని మధురాతి మధురమైన శ్రావ్యమైన శబ్ద తరంగాలన్నింటినీ కూర్చి ఒక చోట అమర్చినట్లుగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఆన్గోయింగ్ అన్నప్పుడు తెలుగులో ఎగ్జాక్ట్గా అనువాదం అది కాకపోయినా రాముని సుతునిగా నాకు మహాప్రస్థానం దర్శనమిస్తుంది. ఆన్గోయింగ్ దగ్గర నాకు ఏం దర్శనమిస్తుంది? ప్రస్థానం అంటే కేవలం ప్రయాణం కాదు. ప్రస్థానం అంటే పురోగతి దిశగా అనునిత్యం ముందుకు సాగిపోయే పయనాన్ని ప్రస్థానం అంటారు. సేమ్ అదే ఇలా ఉండదు ప్రయాణం. ప్రయాణం ఇలా ఉండొచ్చు, ప్రస్థానం ఇలా ఉంటుంది, ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో మహాప్రస్థానం అంటే పొందిన స్థితిలోనే కొనసాగటం ఉండదు. మరింత 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 ప్రగతి పదంలో పురోగతి దిశగా సాగిపోయే పయనాన్ని ప్రస్థానం అంటారు. ప్రగతి పదంలో పురోగతి దిశగా సాగిపోయే పయనాన్ని ప్రస్థానం అంటారు. ప్రగతి పదంలో పురోగతి దిశగా సాగిపోయే పయనాన్ని మహాప్రస్థానం అంటారు. సో దైవం అంటే ఓంకారం. ఆ ఓంకారాన్ని దైవం అనునిత్యం అభివ్యక్తీకరిస్తూ ఉంటుంది. ఆ అభివ్యక్తీకరించే విధానాన్ని జీవితం అంటారు.
ఆ జీవితం ఒక మహాప్రస్థానంలాగా నిరంతరం కొనసాగుతుంది, నిరంతరం పురోగతి దిశగానే సాగుతుంది. అదే ఆయన ఉద్దేశం. అక్కడ ఎక్కడేసావే గొంగలు అంటే ఎక్కడేస్తే అక్కడే ఉంటా. డౌట్ ఏంటి? నువ్వు ఎక్కడేసావు అక్కడే ఉన్నా, అలా ఉండదు, ఎదుగుతూ ఉంటుంది. రాసుకోండి. యావత్ సృష్టికి దైవానికి సైతం, యావత్ సృష్టికి దైవానికి సైతం మాతృగర్భాలయం సత్ అస్థి లేదా ఓంకారం. ఆ ఓంకారం యొక్క తొలి అభివ్యక్తీకరణే దైవం. ఫుల్ స్టాప్. మహిమాన్వితమైన దైవం దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించే మహోత్సవమే జీవితం. నిజానికి జీవితం ఒక మహాప్రస్థానం. అంటే మరింతగా దివ్యత్వాన్ని అభివ్యక్తీకరిస్తూ పురోగతి దిశగా ప్రగతి పథంలో మున్ముందుకు సాగిపోయే మహాప్రయాణమే, మహా ఉత్సవమే మహాప్రస్థానం. అందుకే ఆ ఓంకారము జీవితము మహాప్రస్థానము. సమస్తము దైవమే. expressing the divinity is called as life. Life is an ongoing process where it has no end. It's a phenomenon which continues forever. And one more thing is, it always progresses ahead. The same status quo is not found in the ongoing life. The same status quo is not found in the ongoing life. I mean to say, it progresses, marches ahead, always progresses ahead. And the expression of divinity, the exploring and expression of divinity is called as life. And life is an ongoing. I mean to say that is not going to stop at any particular juncture. It's a continuous phenomenon process. Every exploration will be grander than the previous exploration. So that is why it's a phenomenon process, always marches ahead, progresses ahead. That easiness which is yet to be expressed is also God. The God which is the expressed of easiness is also God. And the ongoing life, the specific methodology of expressing God is also life. And you have got to remind at this juncture, it doesn't maintain the status quo, it always marches ahead. That's it. Jayastu.